దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మొదటి నుంచి రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్ కీలకంగా ఉందన్నారు. సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశాలే శక్తివంతంగా మారుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఈ ఆధిపత్యమే దోహదం చేస్తుందన్నారు. దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనిచేయడం ప్రారంభించాక భారత నౌకాదళానికి ఇది అత్యంత కీలకమని రుజువవుతుందని పేర్కొన్నారు. Chief of the Naval Staff, I request everyone to take their seats. सरकार का और विशेष रूप से तेलंगाना के माननीय मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी जी का भी विशेष योगदान के लिए मैं तहे दिल आभार व्यक्त करता हूं। जैसा उन्होंने कहा कि राजनीति का मतलब यह नहीं है कि जो देश हित में काम हो उसे न किया जाए, और बड़े दिल के साथ उन्होंने इस काम को किया है। हम सभी जानते हैं राजनीति केवल सरकार बनाने के लिए नहीं की जाती है, राजनीति यदि की जाती है तो देश बनाने के लिए राजनीति की जाती है। शायद इसी भाव से उन्होंने सहज रूप से अपना पूरा सहयोग प्रदान किया है। साथियों, राजनीतिक दृष्टि से देखें तो तेलंगाना एक नया राज्य है, लेकिन भौगोलिक व ऐतिहासिक दृष्टिकोण से इसका इतिहास कई हजार वर्ष पुराना है। यदि आप प्राचीन इतिहास या मध्यकालीन इतिहास पर नज़र डालें तो यह हमेशा से ही एक बहुत ही प्रॉस्परस यानी समृद्ध क्षेत्र के रूप में यह जाना जाता रहा है। सिर्फ प्राचीन काल ही नहीं, बल्कि मैं मानता हूं कि आधुनिक काल में भी तेलंगाना राज्य राष्ट्र की प्रॉस्पेरिटी में, राष्ट्र की समृद्धि में अपना बहुत बड़ा योगदान देता रहा है। దేశ రక్షణ విషయంలో రాజీ పడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాడార్ స్టేషన్ నిర్మాణంలో ఎవరికీ నష్టం లేదన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణంలో నావీకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. నావీ రాడార్ స్టేషన్ దేశానికి ఎంతో ప్రయోజనకరమని వెల్లడించారు. నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సేమ్ విఎల్ఎఫ్ తమిళనాడులో 1990లో ప్రారంభించారు. 34 సంవత్సరాలైన ఎలాంటి చిన్న నష్టం కానీ, ప్రకృతికి కష్టం కానీ, ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ తమిళనాడులో జరగలేదు. ఇవాళ దేశంలో రెండవ విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతంలో, మన ప్రాంతంలో రావడం, మన హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి. 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు కానీ, అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ని అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం